హాయ్ అండి అందరికీ. ఈరోజు మా లహరిలో బతుకమ్మ సెలబ్రేషన్స్ చేస్తున్నారండి. బతుకమ్మ సెలబ్రేషన్స్ నేనెప్పుడూ చూడలేదు. ఇలా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికొచ్చి నేను బతుకమ్మ ఎలా చేస్తారో కూడా తెలీదండి. సో, నేనిదే ఫస్ట్ టైం చూడడం. సో, మీ అందరికీ కూడా చూపిద్దాం మా లహరిలో బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారో అని చెప్పి వీడియో తీశానండి. ఫస్ట్ అయితే ముగ్గు వేశారండి. రంగేలి ముగ్గు వేసి దాంట్లో కలర్స్ వేసి రెడీ చేశారు. సో, అందరూ పువ్వులతో బతుకమ్మని తీసుకొచ్చారు చూడండి. పువ్వులు అందంగా చుట్టూ అలంకరించి ఎంత అందంగా తీసుకొచ్చారో. మధ్యలో ఒక తులసి కోట పెట్టారండి. తులసి కోట పెట్టి చుట్టూ బతుకమ్మల్ని పెట్టారు. చాలా బావుంది. అసలు బతుకమ్మలైతే ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయంటే అంత బావున్నాయి. నేనిదే ఫస్ట్ టైం కదండీ చూడడం. బతుకమ్మలని అలా పేర్చి అందంగా డాన్స్ చేస్తారంటండి చుట్టూ తిరుగుతా. సో, పిల్లలు చూడండి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చెయ్యొచ్చంట. సో, ఇలా కోలాటం స్టిక్స్ పట్టుకుని రౌండ్‌గా బతుకమ్మ డాన్స్ చేస్తున్నారు. చాలా బావుందండి. చిన్న చిన్న పిల్లలైతే భలే ముద్దుగా చేశారండి. సో, ఫైనల్‌గా అయితే చాలా సేపు చేశారు వాళ్ళు. అలా చేస్తూనే ఉన్నారు. దాదాపు 2 అవర్స్ వరకు బతుకమ్మ డాన్స్ చేశారు. పిల్లలు, పెద్దలు అందరూ చేశారు. అలా డాన్స్ చేస్తుంటే మధ్యలో బతుకమ్మలను తెచ్చి ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు ఆ చుట్టూ పెడతా ఉంటారండి. ఇంకా ఆ ముగ్గంతా ఫుల్ అయ్యే వరకు బతుకమ్మల్ని పేర్చుకోవచ్చు. సో, చూసారు కదండీ బతుకమ్మ డాన్స్ ఎంత చేస్తున్నారో. సో, ఇంకా లాంగ్ వీడియో అయిపోతుందని చెప్పి నేను చిన్న చిన్న బిట్లు మాత్రమే యాడ్ చేశానండి. సో, ఈ ఆంటీ చూడండి ఎంత చేస్తున్నారో, అంత లావుగా ఉండి కూడా ఎంతో చేస్తున్నారు డాన్స్ అసల. ఈ ఆంటీ పేరు రజనీ ఆంటీ అండి. లహరిలో ఎప్పుడైనా సరే ఏ ప్రోగ్రామ్ జరిగినా తప్పకుండా అటెండ్ అవుతారు. డాన్స్ ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారండి. చాలా చేస్తారు. సో, ఫైనల్లీ బతుకమ్మని కలిపేయడానికి రెడీ అయిపోయారండి. అక్కడ ఇంకా చాలామంది డాన్స్ చేస్తున్నారు గానీ, లేట్ అయిపోతుందని చెప్పి ఎవరిది వాళ్ళు సెపరేట్‌గా తెచ్చి కలిపేస్తున్నారు. సో, చూడండి ఫస్ట్ బతుకమ్మని ఎలా కలుపుతున్నారో. మాకిక్కడ చిన్న వాటర్ ట్యాంక్‌లో అరేంజ్ చేసి దాంట్లో వాటర్ వదిలారండి. ఆ నీళ్ళల్లోనే బతుకమ్మని వదులుతారండి ఇప్పుడు. సో, ఫైనల్‌గా బతుకమ్మకి ఒకసారి దండం పెట్టుకుని బతుకమ్మని నీళ్ళల్లో వదులుతారు. వదిలిన తర్వాత బతుకమ్మకి నైవేద్యంగా తెచ్చిన ప్రసాదాన్ని అదే నీళ్ళల్లో కొంచెం కొంచెంగా వదులుతారు. వదిలిన తర్వాత అక్కడి నుంచి ఆ ప్రసాదాన్ని కొంచెం వాళ్ళు తీసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెట్టారండి. సో, నాకు కూడా కంప్లీట్‌గా తెలీదండి. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేస్తారో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. సో, బతుకమ్మనైతే భలే చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది బతుకమ్మ సెలబ్రేషన్స్. సో, మీకెవరికైనా బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే చేస్తారా? ఇంకా వేరుగా చేస్తారా? అని చెప్పి. సో, ఫైనల్‌గా నాకు కూడా కొంచెం ప్రసాదం పెట్టారండి. అది కూడా పుట్నాలు బెల్లంతో చేశారు. చూడండి పుట్నాల పప్పు, బెల్లం కలిపి ప్రసాదంగా ఇచ్చారు. సో, నా వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.